హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అసలు ఇమాన్యుయల్ ఏం జరుగుతుందబ్బా, ఇమాన్యుయల్ ని చూస్తుంటే మెంటల్ వస్తుంది నాకైతే. ఎందుకనంటే ఎవడన్నా గెలవడానికి కష్టపడతారు కానీ ఈయన ఓడిపోవడానికి కష్టపడుతున్నట్టుగా ఉంది. నాకు అదే పర్సనల్ గా అనిపించింది, మీకేమనిపించిందేమో తెలియదు కానీ పాపం ఇమాన్యుయల్ కొంచెం అంటే కొంచెం అన్న ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. బట్ ఆయన ఆలోచించట్లేదు. ఎంతసేపు నేను గేమ్ ఫోకస్ అనుకుంటే గేమ్ లోనే వెళ్ళిపోతున్నాడు. మామూలు బొక్క కాదు, చిన్న పెద్ద బొక్క పడుతుంది మనోడికి ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తే మాత్రం. సో బిగ్ బాస్ కూడా బాగా వర్కౌట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో మాట్లాడుకుందాం. అండ్ కొత్త కెప్టెన్ ఎవరయ్యారు, అండ్ ఇమాన్యుయల్ కి అంత పెద్ద బొక్క ఏం పడింది, అండ్ ఆయేషా గురించి కంప్లీట్ అప్డేట్ ఇస్తాను. సో క్లియర్ కట్ గా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్, ఒక లైక్ వేసుకొని వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్స్ పక్కన హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ గా ఆయేషా గురించి మాట్లాడుకుందాం. ఆయేషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకు బయటకు వచ్చేసింది అని అంటే ఆమె మెడికల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము కదా. సో రియల్ గానే ఆమెకి ఏదో మెడికల్ ఇష్యూ ఉంది, అది పెద్దగా అయిపోవడం వల్ల తను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనేది అయితే తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ వీక్ 100% గా ఆయేషా ఎలిమినేటెడ్ అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సో హౌస్ నుంచి ఇప్పటి వరకు అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మెడికల్ రీజన్స్ వల్ల. ఓన్లీ థైరాయిడ్ సంథింగ్ ఏదో దాని వల్ల వెళ్ళిపోయింది అని అంట. సో అది కూడా అది మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు, బట్ మీరు చాలా మంది అంటారు మెడికల్ రీజన్ అంటారు కాబట్టి సో కొద్దిగా హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మొత్తానికి హౌస్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయింది ఆయేషా. సో ఆయేషా వెళ్ళిపోయింది కాబట్టి ఎలిమినేషన్ లేదనుకోవచ్చు, కానీ రీ ఎంట్రీలో ఒక ట్విస్ట్ ఉండబోతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది అయితే క్లారిటీగా మనకు ఒక వీడియో చేసి పెట్టాము. ఆ ట్విస్ట్ అయితే ఏంటి అనేది ముందు వీడియోలో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఆయేషా ఎలిమినేషన్ అయిపోయింది, దాని గురించి ఇంకా మాట్లాడొద్దు. అండ్ డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాము, అది కాదు, సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ 99% ఉంది. ఎందుకంటే ఆయేషా మెడికల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇది సిచ్యువేషన్ ఒక్కసారి కాదు. అండ్ మన నోయల్ కూడా మెడికల్ రీజన్స్ వల్ల బయటకు వెళ్ళిపోవడం జరిగింది కదా. సో ఎలిమినేషన్ అనేది జరిగింది. సో ఆ విధంగా ఉంటదంటే లేదు, బట్ ఈమెకి ఎమర్జెన్సీ కోసం బయటకు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఆలోచించాలి. ఇంకా ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోవాలి. సో హౌస్ లో ఆల్మోస్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అని అంటే తనుజ, రీతు, నిఖిల్ అండ్ కళ్యాణ్ అండ్ మన దివ్య అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళందరూ కంటెండర్స్ అనమాట. సో కంటెండర్స్ వీళ్ళల్లో నుంచి సేమ్ ప్రీవియస్ సీజన్ లో బోన్ టాస్క్ ఏదైతే ఉందో రౌండ్ సర్కిల్ ఉంటది, అక్కడి నుంచి బజర్ వచ్చినప్పుడు ఉరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. అక్కడ హ్యాట్ వేటా అన్నట్టుగా ఒక టాస్క్ పెట్టాడు, అక్కడ క్యాప్ పెట్టాడు, బోన్ ప్లేస్ లో క్యాప్ పెట్టాడు అనమాట. సో అక్కడ గౌతమ్ ఇరగదీసేశాడు, ఇక్కడ ఇమాన్యుయల్ ఇరగదీసేశాడు. కళ్యాణ్ పాపం ఛాన్సే రాలే, ఆయన తొందరగా అవుట్ అయిపోయాడు. ఇంకొకటి మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎవరు అని అంటే నిఖిల్ బాగా ఆడాడు. సో ఇక్కడ ఎవరు గెలిచారు అనే దానికంటే ఎక్కువ ఇమాన్యుయల్ కి ఎంత పెద్ద బొక్క పడింది తెలుసా అనేదే పెద్ద విషయం అనమాట. సో ప్రతి వారం ఇమాన్యుయల్ సేవ్ అవ్వకుండా వచ్చి ఇంకా ఎప్పటికీ నువ్వు ఓట్ బ్యాంక్ పెంచుకునేది పాపం. అసలు ప్రతి సీజన్ ఎవ్రీ సీజన్ ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా నామినేషన్ లో ఎక్కువ సార్లు ఎవరుంటే వాళ్ళు నామినేషన్ లో నుంచి ఈ సేవ్ అయ్యి వస్తారో వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనేది బీభత్సంగా క్రియేట్ అవుతుంది, బీభత్సంగా పెరుగుతుంది. సో అదంతా వదిలేసి ఇప్పుడు ఈ టాస్క్ లో ఆల్మోస్ట్ కళ్యాణ్ ని నిఖిల్ తీసేశాడు. ఆ ప్రోమో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ తర్వాత రీతు ఇష్యూదే కొంచెం అటు ఇటు అయింది అనమాట. అటు ఇటు ఏం లేదు. సో తనుజకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మన మాధురి గారు అయితే ఎలిమినేషన్ చేస్తారు, ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు అనమాట. సో ఏంటి అంటే వేరే వాళ్ళ మీద డిఫెండ్ అవుతున్నాను అని చెప్పేసి అదే సిచ్యువేషన్ చెప్పారు ప్రోమోలో. ఆల్మోస్ట్ అంతా రివీల్ చేసినట్టుగానే ఉంది అనమాట. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే నిఖిల్ కళ్యాణ్ ని తీసేస్తాడు, అంటే గౌరవ్కి ఇచ్చి క్యాప్ గౌరవ్కి ఇస్తాడు, గౌరవ్ తీసేస్తాడు. తర్వాత సంజనకి ఇస్తాడు, సంజన మన ఎవరిని దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ లో వెళ్ళిపోయినాక బాటమ్ లో వచ్చేసరికి లాస్ట్ లో ఉన్నది ఇమాన్యుయల్, తనుజ. నాకు తెలిసి ఇమాన్యుయల్ కు కొంచెమన్నా ఆలోచన ఉంటే, కొంచెమన్నా ఆలోచిస్తే, బయట ఇచ్చే ఇన్పుట్స్ ని కొంచెం ఆలోచించి, అండ్ ఇన్ని సీజన్లు చూసి వెళ్లారు కాబట్టి కొంతవరకు ఆలోచిస్తే
ఆ లాస్ట్ మూమెంట్ లో ఖచ్చితంగా తనుజాకి ఇవ్వాల్సింది. ఆ క్యాప్ ఏదైతే ఉందో తనుజాకి ఇస్తే తనుజ కెప్టెన్ అయిపోయేది. ఒరే తనుజకి ఇవ్వమంటావు ఇంద్రా, నువ్వు తనుజ పిఆర్ఆర్ అని ఇప్పటికే వేసుకుంటున్నారు కదా, తనుజ పిఆర్ అని కాదు, ఇమాన్యుయల్ కి ఆ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ పోతుంది. సో తనుజ నామినేషన్ లోకి రాదు, ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వస్తాడు, ఛాన్సెస్ హైలీగా ఉంది. సో కెప్టెన్ అయిందంటే ఈ వీక్ ఎలాగో నామినేషన్ లో లేడు, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చి ఇంకా నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్ లో ఉండడు. ఇంకా ఎప్పటికీ అయ్యేది ఈయన నామినేషన్ లోకి వచ్చేది. ఆల్రెడీ 7 వీక్స్ అయిపోయినాయి, 8th వీక్ కూడా ఉండడు, ఇంకెప్పుడు నామినేషన్లు వచ్చేది? ఇంకా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడా ఉన్నది? సో అక్కడ తనుజ చాలా పాపం కళ్ళు తిరిగి కింద పడిపోయి పెద్ద డ్రామా ప్లే చేసిందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది. నేను చెప్పాను అలాంటి చెప్పదలుచుకోలేదు అలాంటి కొన్ని అయితే, ఎందుకంటే ఈ మాత్రం బిగ్ బాస్ పెట్టే టాస్కులు అరే రివ్యూ చేయాలన్న పిచ్చి ఆలోచననే తీసేయాలన్నట్టుగా ఉంది అనమాట. అంత పెద్ద పెద్ద టాస్కులు పెడుతున్నాడు. సో అలాగా ఇమాన్యుయల్ కి కెప్టెన్ అయ్యాడు, కొత్త హౌస్ కి కొత్త కెప్టెన్ ఇమాన్యుయల్. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం అయితే నిజంగా ఆయన కష్టపడి పోరాడి ఓటమిని అంగీకరించుకోవడం అనమాట. అంటే కప్పు దాకా నేను వెళ్ళను, ముందే వెళ్ళిపోతాను అనే దాంట్లో కష్టపడి ముందుకెళ్తున్నాడు. సో ఇంకా ఈ వారం ఏంది డైరెక్ట్ గా ఇంకా టాప్ 5 కి తీసుకెళ్లి అక్కడ బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఓకే బిగ్ బాస్ అప్పుడు డైరెక్ట్ తీసుకెళ్లి ఇమాన్యుయల్ నువ్వు టాప్ 5 నుంచి బయటకు వచ్చేస్తావా అన్నట్టుగా చేస్తున్నాడు. ఇంకా విన్నర్ అవసరం లేదు నీకు, ఎలాగో నీకు ఓట్లు పడతలేవు కదా అని చెప్పేసి పంపించేస్తాడేమో మరి. అలాగైపోయింది మరో సిచ్యువేషన్ అయితే కంప్లీట్ గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఈ సిచ్యువేషన్ అయితే కంప్లీట్ గా. సో కెప్టెన్ అవ్వనందుకు సంతోషంగా ఉన్నా, ఎందుకు కెప్టెన్ అయ్యాడు రా బాబు అని తలబాదుకోవడం ఎక్కువ అనిపించింది. అదే తనుజకో రీతుకో ఎవరికో ఒకరికి ఇవ్వాల్సింది. రీతు కాకపోయినా ఆయనకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి, ఆ డిస్కషన్ చేసుకుని అసలు నచ్చిన వాళ్ళకి వచ్చేటట్టుగా చూసుకున్నా బాగుండు. బట్ అది మిస్ చేసుకొని లేదు ఏదో అయిపోతుంది అన్నట్టుగా ప్రతి వారం సేవ్ అవుతుంటే జనాలు మర్చిపోతున్నారు. ఈయన ఒక కామెడీ పీస్ లాగానే చూస్తున్నారు కానీ ఒక విన్నర్ మెటీరియల్ అయితే చూసే ఛాన్సెస్ లేదు. అలా తయారైపోయింది. ప్రతి వారం సేవ్ అవడం అనేది ఇది వరస్ట్ థింగ్ నాకు తెలిసి. బిగ్ బాస్ లో ది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదన్నా ఉందంటే టాస్క్లు, ఆ తర్వాత ఇమాన్యుయల్ సేవ్ అవడమే. ఇమాన్యుయల్ మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని గోవిందా అలా అయిపోతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నట్టుగా. సో ఇమాన్యుయల్ కెప్టెన్ అవడం మీకు హ్యాపీయా? ఇమాన్యుయల్ సేవ్ అవుతూ వస్తే ఇంకెప్పటికి విన్నర్ అవుతారు? అలాంటివి కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.